సరే అలా ఉన్నా వాటర్ గారు అడవ తప్పకుండా సరే María, 1, 2, 3, un pasito para atrás. 1, 2, 3, un pasito para adelante. María, 1, 2, 3, un pasito para atrás.
del María. 1, 2, 3, un pasito para atrás. కదండి కొంచెం ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాక ఇంకొక 1 అవర్ అంతేనండి. పిల్లల తల్లిదండ్రులకి ఒక్క విన్నపం అండి, మీ పిల్లల ప్రదర్శన మీరు అలాగే అందరూ కూడా బయటకు వెళ్ళాలంటే మీరు దయచేసి మీ కుర్చీల్లో కూర్చొని వెనక ఉన్న వారిని కూడా ఆ ప్రదర్శనని అలరించేందుకు అవకాశం ఇవ్వాలి మన పిల్లలు. मुंबईच्या किनारी अगं मार्किन कोली हनलन गोली गचल जाऊ बाजारी मुंबईच्या किनारी अगं मार्किन कोली हनलन गोली गचल जाऊ बाजारी हाय कोली सोरील्या डोली मुंबईच्या किनारी अगं मार्किन कोली हनलन गोली गचल जाऊ बाजारी लोकांच्या नजरा पडतील व तुझ्यावरी चला गप्पारू करतेस यो नकरा चल जाऊ बाजारी बेसावच्या बाजारी लोकांच्या नजरा पडतील व तुझ्यावरी चला गप्पारू करतेस यो नकरा चल जाऊ बाजारी चल गप्पारू आईली हिरो कर बाजारची तयारी निसर्गाची टोपली माझ्यावर ठेवून मुंबईच्या किनारी मार्किन कोली हनलन गोली गचल
That was a wonderful performance. కొంచెం ఓపికగా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. आजा आजा जिंदे शामी के तले चादरी वाले नीले आसमाने के तले सच्ची में नहीं जान दवाई है कोयलों पे रात बिताई है कोसे राती गिन गिन तारे मैंने उंगली जलाई है जमाल मलिक गरबा गरम चाय देने वाला फ्रॉम मुंबई लेट्स प्ले कौन बनेगा करोड़पति जिंदे शामी गाने के तले आजा जिंदे शामी गाने के तले आजा जिंदे शामी गाने के तले आजा దయించి మరొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి అది మీలో జోష్ వస్తుంది క్లాప్స్ కొట్టడం వల్ల థ్యాంక్ యూ మాకు కూడా కొంచెం హుషారుగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ పీటీ మ్యామ్. ఇది మా ఇండిస్ట్రియల్ స్కూల్ తరఫున ఆ కళను మీ ముందుకు తీసుకువస్తున్నాం.
लंबाड़ी बाड़िया कुंगली है गवली सुगनी है गांधी भाई वरा वरा ये बिटिया ही लंबाड़ी बाड़िया तूने हमके बापू बंजा रखा से वेशम अंदांचा हम वापस आई ग्लासला वయ్యారు మేము గజ్జల సింగారులు बड़िए वाले बन्निंचा हम भाई कुरार बंदांचा हम लंबाड़ी बाड़िया तोड़े हमके बापू बंजा रचा గట్టిగా క్లాస్ కొట్టాలి. నేరాల గౌరవ చూస్తున్నట్టు వస్తున్నారు. థ్యాంక్ యూ. భూమి కల్లి సల్లంగుండా మంచి దండాల మాకు అండ పుట్టతేనే పెట్టి జొన్న రాళ్ళు తింటాం కలిపి మదిలో నిలుపుకుంటాం అంగాలే గాలను చెర్రే పాటగా మంచి జాతేసే పేలను హరిదే మరకడా హంస కాదు లంబాడులం लंबाड़ी हम याडी देखो बंजारा हम तायम दत्तई लंबाड़ी बाड़िया तोने हम दे बापू बंजारा चा हे कुंगली हे गवली सुगनी कांति
పేరెంట్స్ గట్టిగా కొట్టాలి క్లాస్. 6 నెలలు ఓన్లీ ఇండియన్ డిజిటల్ స్కూల్ పిల్లలు, మీ పిల్లలు, అట్లీస్ట్ మీ పిల్లలు మీరు క్లాస్ కొట్టండి. చూడండి, ఎడ్యుకేషన్ సంబంధించి పిల్లలకి ఏదైతే కావాలో అటువంటి సాంగ్ సెలెక్ట్ చేసి ఈరోజు నేర్పడం జరిగింది ఈ యాన్యువల్ డేకి. ఎందుకంటే ఒకప్పుడు 600 గడపలు ఉండి లంబాడీ డ్యాన్స్ ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం 2 కుటుంబాలు కూడా లేవు. మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి ఏమైపోయినాయి. భారతదేశ జానపద కళలో ఒక లంబాడీ తెగ, ఒక జాతి అంతరించిపోయింది. మీకు కనబడుతున్నారు అక్కడక్కడ రోడ్లపై బెగ్గింగ్ చేస్తూ, పాపం భిక్షాటం చేసుకుంటూ, రైల్వే బోగులు భిక్షాటం చేసుకుంటూ కనబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ట్రెడిషన్లో ఒక ట్రెడిషన్ ఇప్పుడున్న పిల్లలకి తెలీదు అనే ఉద్దేశంతో వాళ్ళకి లంబాడీ జాతి అంటే ఏంటి, వాళ్ళ ట్రెడిషనల్ ఎలా ఉంటుందో అని చెప్పడం కోసమే ఇండియన్ డిజిటల్ స్కూల్ యొక్క ప్రయత్నం. మీ అందరూ పిల్లల్ని ఎంకరేజ్ చేసి ప్రతి ప్రోగ్రామ్, ఇంకా 6 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఎంకరేజ్ చేస్తానని కోరుకుంటున్నాం. ఒక్కసారి స్కూల్ మేనేజ్మెంట్కి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మనం, ఆ ఉపాధ్యాయులకి అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. గ్రూప్ ఫోటో దిగండి. యశ్వర్ధన్ బాలాజీ ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రామ్మా ఒకసారి. Zooby pampara, zooby parampam, zooby nache ke pagal stupid man. Zooby pampara, zooby parampam, zooby nache ke pagal stupid man. शखों पे पत्ते गा रहे हैं, फूलों पे भंवरे गा रहे, दीवानी किरणी गा रहे हैं, ये पंछी गा रहे, वो बगिया में दो फूलों की हो रही है गुफ्तगू, जैसा फिल्मों में होता है हो रहा है हूबहू. आई zooby dooby pampara, zooby parampam, zooby nache ke pagal stupid man. Zooby dooby pampara, zooby parampam, zooby nache ke pagal stupid man. जैसा फिल्मों में होता है रहा है हूबहू. आई zooby pampara, zooby parampam, zooby nache ke pagal stupid man. Zooby pampara, zooby parampam, zooby nache ke pagal stupid man. चांद जमीन पर इतरा के गा रहा, एक टिम टूटा तारा उठला के गा रहा, मुझे छूने आके तू, जैसा फिल्मों में होता है हो रहा है हूबहू. Zooby dooby pampara, zooby parampam, zooby nache ke pagal stupid man. Zooby pampara, zooby parampam, zooby
Nache क्यों पागल सुबह అలా ఉన్నామని కాసేపు ఓకే రైట్ आसमां पे लिख दूं तेरी तारीफों में चश्म बदू तितली दिल उड़ा उड़ा है कहीं दूर चल के खुशबू से जुड़ा 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 है कहीं तेज तीर कितने छोड़े दाने दाने बातें तेरी उड़ते फिरते पंछियों के रुख भी मोड़े अधूरी थी जरा सी मैं पूरी हो रही हूँ तेरी सादगी में होके चूर बनके तितली दिल उड़ा 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 है कहीं कह जाओ या आसमां पे लिख दूं तेरी तारीफों में चश्म बदू Wonderful performance by our little kids. Give them a big round of applause, parents. మీరు కొట్టే క్లాప్స్ వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి పేరెంట్స్. వాళ్ళ కష్టం అంతా దీంతో మర్చిపోతారు. ఈ ఒక్కరోజు కొద్దిగా టైం అయినా దూరం నుంచి వచ్చారు, నాకు తెలిసిన విషయం. కొద్దిగా దాని మీద మీరందరూ దృష్టి పెట్టి ఉండి పూర్తిగా ఎంజాయ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.
పర్టికులర్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టీచర్ అందరూ నాకు పరిచయస్తులే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్తిలి టీచర్స్ 2019లో మొదటి బ్రాంచ్ స్టార్ట్ అయిన బ్రాంచ్. ఎక్కడ కాలు పెట్టినా వీళ్ళ యొక్క కాలు లేకుండా ఎక్కడ బ్రాంచ్ స్టార్ట్ అవ్వలేదు. అది ఒక అదృష్టం. 2019 స్టార్ట్ అయిన తర్వాత 20లో అవనండి, 23 అవనండి, గణపురం బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయినా వీళ్ళు కాలు పెట్టేవారు. ఎందుకంటే మదర్ బ్రాంచ్ కదా, 2019లో స్టార్ట్ అయిన బ్రాంచ్. వీళ్ళెంతో సపోర్ట్ చేశారు. మన పంజాబ్ వ్యామరం కూడా అప్పుడు మన దగ్గర ఎవరో టీచర్ లేనప్పుడు వీళ్ళందరూ వచ్చి ఈ ఏరియా అంతా తిరిగి మనకెంతో సపోర్ట్ చేశారు. వీళ్ళకి ఎంత చెప్పినా కృతజ్ఞత చాలా తక్కువ. అందుకే నేను ప్రత్యేకంగా వీళ్ళు కృతజ్ఞత చెప్పను. ఎందుకంటే వీళ్ళతో కలిసి నేను కూడా పనిచేశాను 5 years పాటు. దాని తర్వాత హరిని అక్కడ అప్పచెప్పడం జరిగింది. అదే స్పీడ్తో అతను ఆ స్కూల్ని కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి 2 దగ్గర చేయడం కష్టం కాబట్టి నేను పంజాబ్ వ్యాపారం మీద దృష్టి పెడదామని ఇక్కడ ఎక్కువ సమయం కేటాయించడం జరిగింది. సో హరి అక్కడ ఉండి తన యొక్క డ్యూటీస్ని 100% వర్క్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా మా ఆహ్వానానికి వచ్చి ఇక్కడ మనతో కలిసి ఉన్నందుకు మన కట్టసి ఏంటంటే పంజాబ్ వ్యాపారం అందరూ కలిసి వీళ్ళకి క్లాప్తో థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళందరూ మదర్ బ్రాంచ్ నుంచి మన దగ్గర వచ్చినందుకు థ్యాంక్ యూ టీచర్స్. మిమ్మల్ని అందరినీ 1 second థ్యాంక్స్ చెప్తున్నాం. మీరు మీ కాల్ పెట్టిన తర్వాత ఈ బ్రాంచ్ 260 మెంబర్స్కి వెళ్ళింది. మళ్ళీ మీరు వచ్చి కాల్ పెట్టి మా 600 మెంబర్స్ వెళ్ళాలని ఆశిస్తున్నాం. సో వాళ్ళ యొక్క గ్రోత్ కూడా, పిల్లల యొక్క గ్రోత్ కూడా మంచిగా ఉండాలని ఆశీర్వదించండి. మీరందరికీ 1 second థ్యాంక్ యూ. కూర్చున్నామండి. ఆ బాక్స్ని ఆయమ్మలు మీ దగ్గరికి తీసుకొస్తారు. థ్యాంక్ యూ. కూడా అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా డాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాడా. టిల్లు పేరు విన్నిస్తాడే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీరు మారా. పట్టేసి కొట్టిందంటే తప్పర్లు డాన్స్ బారు. To the biggest party, Boss Party! నువ్వు ఎత్తుకో, నువ్వు షర్ట్ వేసుకో, నువ్వు ఖర్చు పెట్టుకో, పాసస్తుందో నువ్వు లైట్ వేసుకో, నువ్వు కలర్ పట్టుకో, నువ్వు సౌండ్ పెట్టుకో, పాసస్తుందో క్లబ్బుల్లో నా పార్టీ అంటే సరా సరా మామూలే. హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏమూలే. బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే. క్రూజ్ పార్టీ అంటే అసలు మాసు పెద్దగా పండదులే. నా పొట్టే ఎక్కువ డీజే మస్తు బొమ్మంట పార్టీ. నా పొట్టే ఎక్కువ డీజే మస్తు పనుంది పార్టీ. గిట్ట మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊతు మరి దమ్మే పట్టి విసులు 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 విసులు
లో ఉన్న టార్చ్ పెట్టి లిప్పుల్లో ఉన్న స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ మంది పెర్ఫ్యూమ్ మల్లే ఈ తిట్టు కూడా తీయలైన పోయం చేలే ఈ రంగు కోళ్ళు నింగిలో రేపోసేలే ఈ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పసిల్సేలే That was an energetic performance by our boys. Dear parents, మీ క్లాప్స్ మాత్రం మా దాకా రానే రావట్లేదండి. झम नाचे अजे धमाधम ढोल बजे नॉन स्टॉप हल्ला मचेगा ओए नाचो सारे अपनी फेमस है रात वाली यारियां जाने सारा जहां
चया चया रे अब करता था तैया रमैया बस्तावैया रमैया बस्तावैया కష్టాలు చూపించుకుంటారా పైకి నువ్వు చూసేది ఒకటి లోపల ఇంకోటి జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు అందులో నీతో ఐటమ్ సాంగ్ని ఆడిస్తుంటాడు జిందగి అంతే 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 మావాడు లైఫ్ అంతా ఇంతే 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 మావాడు సంభ్రమ రావే అంతే వచ్చిందా పంతి పూలు తెమ్మంటే తెచ్చిందా బాల్ ధనుష్ థర్డ్ క్లాస్ ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రామ్మా ఒకసారి. బాల్ ధనుష్ థర్డ్ క్లాస్. మా ఇండియన్ డిజిటల్ స్కూల్ పిల్లలు కరాటేలో వాళ్ళకి ఎంతవరకు నేర్చుకున్నారో చేసి చూపిస్తారండి. ఇప్పుడుదాకా కల్చరల్ యాక్టివిటీస్ చూశారు, ఇప్పుడు కరాటే చూడండి. మేడం ఎంత నుంచి అంటే క్లాప్స్ కొట్టమని, మీరు అది కొడితేనే మాకు బలం. ఎందుకంటే వీళ్ళందరూ మీ పిల్లలు, మేమే బయట నుంచి వచ్చి నేర్పుతున్నాం. ఇందులో టోర్నమెంట్కి వచ్చిన పిల్లలు ఉన్నారని మార్చి 6ని వాళ్ళు కుమితే చేసి మెడల్స్ కొట్టారు. కుమితే అనేది జపాన్ పదం, ఇంగ్లీష్లో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే స్పారింగ్. మేము చేసేది మీకు తెలియాలి. సో వీళ్ళకి స్పీడ్ అండ్ స్ట్రెంత్ అలవాటు చేశానండి. కరాటేలో స్ట్రెంత్గా చేస్తేనే కరాటే. అలాగే చేతులు ఒప్పుకొని కాళ్ళు ఒప్పుకొని చేయకూడదండి, దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే నవ్వేడేస్ ఆడపిల్లలు బలంగా నేర్చుకోవాలి. వీళ్ళకి అయ్యే మాటలు బాగా పోగేసి చెప్పాను. ఎందుకంటే అస్తమానం పేరెంట్స్ కూడా పెట్టి తీసుకెళ్లారు. వాళ్ళందరూ వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళందరూ వాళ్ళు వచ్చేయాలి. వీళ్ళు ఇంకా చూస్తేనే తనమని చెప్పాను నేను. తర్వాత పేరెంట్స్ చూసుకుంటారు. నా మాటలు మీకు నచ్చితే మీరు క్లాప్స్ కొడితే వీళ్ళు చేసి చూపిస్తారు. సో ఎవరు కాళ్ళే ఆల్ ఆఫ్ యూ టచ్ యువర్ లెగ్స్ రైట్ నౌ పెట్టదోచి లెఫ్ట్ హ్యాండ్ అవుట్. సీరియస్. అమ్మాయిలు అబ్బాయిలు నవ్వకూడదు. కరాటే ఎప్పుడు సీరియస్గా నేర్చుకోవాలి. నవ్వుతూ ఎగ్జామ్ రాయలేం, ఇదే గుర్తు. ఫేసు షౌట్ అదిరిపోవాలి. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఇంటికి వెళ్ళాలి బాగా చేసామంటే చాలు, మాకు అదే పేరు. గుడ్ లక్. నీ ఉచ్చే నీ ఉచ్చే నీ ఉచ్ నీ ఉచ్చే నీ ఉచ్
Hey, now face level. Touch it. Knee. Touch it. Knee. Touch. Knee. Touch. Knee. Touch it. Knee. Change your hand. మూతులు అలా తుడుచుకోకూడదు. Now upper block. ఇంగ్లీష్లో చెప్పాను కాబట్టి మేము అందరికి అర్థం అవుద్ది. గుడ్ లక్. Touch it. Knee. 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 Now forward or right hand. ముందుకి చేతులు ముందుకు పెట్టండి. గుడ్ లక్. రెడీ? ఇది కూడా చేసి చూపించండి ఫిట్గా. Come on. Touch it. Knee. 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 Yamai. Take a dachi. And touch your legs. No way. కొంచెం క్లాప్స్ కొట్టున్నాయి. అయ్యాలి బలం. యాక్చువల్గా వీళ్ళందరూ చిన్నపిల్లలు, బిలో 10 years పిల్లలు ఉన్నారు. 11, 12 years కొందరు తగిలారు. వీళ్ళకి స్ట్రెంత్గా నేర్పాలి కంపల్సరీ. చేతులు ఊపితే కరాటే అవదు. చేతులు ఊపుతాం, కాళ్ళు ఊపుతాం, కరాటేలోకి రాదండి. నేర్పితే ఎలాగే నేర్పాలి? వాళ్ళు కొడితే తగలాలి. కొడితే తగలకపోతే ఇంకా కరాటే వాళ్ళకి అనవసరం. ఎందుకంటే మెయిన్ ఆడపిల్లలు కదండి, వాళ్ళ మీద మైండ్ పెట్టాను. సో ఇది బేసిక్ మూమెంట్స్ అండి. ఇందులో కుమితే చేస్తారు. మొన్న నెక్స్ట్ ఎవరు అమ్మా నీ పేరేంటే? వర్షిని. అండ్ టచ్ యువర్ లెగ్స్. ఒకసారి అలా వెనక్కి వెళ్ళిపోవాలి. సింగిల్ లైన్, సైడ్ బై సైడ్, సైడ్ బై సైడ్. నీరజ వర్సెస్ వర్షిని వర్సెస్ దుర్గా. ఏకదాచి సీరియస్గా ఉండాలి. నువ్వు చేస్తారు దగ్గర అంటే చూడలేక్స్ ఏకదాచి. సార్ ఇదే చూడండి. గుడ్ లక్. స్కోర్ వరకే కొట్టుకోండి. ఇది మనం ప్రదర్శన చేస్తున్నాం, టోర్నమెంట్ కాదు. గుడ్ లక్. యజమాయి యజమాయి క్లాప్. మీరు కొట్టాలండి. చెమటకు ఎక్కేస్తున్నారు వాళ్ళు. ఇది ఇలా కొట్లాగారు కదండి, 1 point. నౌ ఎక్కువ. గుడ్ లక్. యజమాయి యజమాయి. నౌ ఎక్కువ. వన్స్ అగైన్. యజమాయి యజమాయి. ఎక్కువ. యజమాయి. యాక్చువల్గా ఈ అమ్మాయి కొడుతుంది, ఈ అమ్మాయి కొడుతుంది. మీరు గమనించారు లేదో? ఇలా కొట్టి ఇలా లాగాలి. ఇది డ్రాప్ చేస్తుంది కానీ లాగట్లా. ఇక్కడ స్కోర్ ఇచ్చిన మన పాపని టోర్నమెంట్లు ఎవరండి? టోర్నమెంట్స్ రూలే ఫాలో అవుతాం. ఇది ఒక మ్యాచ్ అండి. ఎక్కదోచి వజమాయి యమాయి ద క్లాప్. ఎక్కువ వజమాయి యమాయి. One all. Ako, eko, jamai. Jamai. Eko. 2-1. Equal che, వదిలేస్తా. Jamai. Jamai. మీకే తెలుసు కదండి. నాకు నెక్స్ట్ ప్రైమరీలో మొన్న కుమితే ట్రైనింగ్ ఇస్తే కొందరు పిల్లలు చైన్ అన్నారండి. ఒకే ఒక అమ్మాయి దొరికింది నాకు. మోక్ష అమ్మాయి వీళ్ళతో చేస్తాను వచ్చింది. చూద్దాం ఎక్కంపూర్ చేద్దాం. మోక్ష బాయ్స్ ఎవరు? పెద్దలాంటి కూడా ఉన్నారు, ఒక్కళ్ళ చేయరు. ఓకే నోట్లేదు. బాయ్స్ లేకపోతే నాకు అమ్మాయి అమ్మాయి. ఇంకొక మ్యాచ్. నౌ ఎక్కువ అజమాయి అమ్మాయి. ఇంకెలాగ ఉంటాయండి మ్యాచ్లన్నీ? ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. వన్స్ అగైన్ కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ మేక్ ఎ కట్. నౌ చూద్దాం అగైన్. కమ్ ఆన్ పుచ్ ఇట్. నీ 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 పుచ్ ఇట్. నీ
ఎక్కుదాచి అంటే జోలెక్స్ ఈ ప్రోగ్రాం ఇక్కడ అయిపోయిందండి. వచ్చినాం. అండ్ అలానే మేము ఇచ్చిన అతి తక్కువ పీరియడ్స్లోనే మా శైలు మేడం, పీఈటీ శైలు మేడం పిల్లలకి మంచి వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చేసేలా చేసలేదు గట్టిగా. ఓకే, అయితే మీ అందరికి ప్రైజెస్ కావాలి కదా. అండ్ ఈ ప్రైజెస్ అనేవి కేవలం మీలో కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచడం కోసమేనమ్మా. ఓకేనా? మీకు ఇంకా చాలా చాలా లైఫ్ ఉంది. ఓకేనా? మీరు ఇంకా చిన్న చిన్న పిల్లలు కదా, మీకు ఇంకా చాలా లైఫ్ ఉంది. ఆ చాలా చాలా లైఫ్లో మీరు ఇంకా సాధించాల్సిన విజయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి దీనిని ఒక ఎంకరేజ్మెంట్గా తీసుకుంటూ, అలానే ఎవరైతే ప్రైజ్ రాలేదో వాళ్ళు ఏం డిసప్పాయింట్ అవనవసరం లేదు. ఓకేనా? ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇలాంటి కాంపిటీషన్స్ మన స్కూల్ నుంచే కాకుండా ఇంకా మనం నెక్స్ట్ లీడ్ తీసుకుంటున్నాం అన్నాను కదా. సో లీడ్ నుంచి కూడా మీకు ఇంకా ఇలాంటి కాంపిటీషన్స్ చాలా చాలా ఉంటాయి. ఓకేనా? సో పేరెంట్స్ మీరు కూడా పిల్లల్ని మాత్రం ఏమాత్రం డిసప్పాయింట్ చేయొద్దండి. ఓకేనండి? వచ్చిన వాళ్ళు వెల్ అండ్ గుడ్, అండ్ రాకపోయినా సరే మీరు వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకేనండి? సో పిల్లలకి అదే మీరు
చెప్పండి. వాళ్ళకి ఇంకా మీరు ధైర్యాన్ని ఇవ్వాలి, ప్లస్ నేను ఇంకా ఏదో చేయాలి, నేను సాధించాలి అనే తాపత్రయం వాళ్ళలో పెరిగేలా మీరు మేము కలిసి చేస్తేనే అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు ఇచ్చే ఈ చిన్న చిన్న గిఫ్ట్లు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మాత్రమే. ఓకేనండి? ఏ ఒక్కరిని డిసప్పాయింట్ చేయడం కోసం కాదు, అండ్ వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచడం కోసం. అండ్ అలానే లీడ్ సమ్మర్ క్యాంప్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీ అందరికీ కూడా దాని ప్రాసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో రూపంలో పెడతాను. సో ఆ లీడ్ సమ్మర్ క్యాంప్ 1 month ఉంటుంది. వీక్లీ 4 యాక్టివిటీస్ ఉంటాయి. సో ఆ 4 యాక్టివిటీస్ కూడా కంప్లీట్ చేయించి వీడియో ఫోటో తీసి లీడ్ యాప్లో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ లీడ్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని ప్రాసెస్ అంతా కూడా నేను తర్వాత చెప్తాను. ఓకేనండి? యాప్ ఇస్తారు. ప్రజెంట్ ఏంటి, ఇప్పుడు అందరూ రిజిస్ట్రేషన్ అయ్యి దానికి లాంచ్ అవ్వడం కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మీరు డైరెక్ట్గా మీ క్లాస్ టీచర్స్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మేము వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాం. మీరు దానికి వర్క్ కంప్లీట్ చేసేసి మీ క్లాస్ టీచర్కి పంపిస్తే చాలు, మేము ఇక్కడ అప్లోడ్ చేస్తాం. అంటే వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఎలా చేయాలి, ఎవ్రీ డీటెయిల్స్గా ప్రతి డైలీ మీకు వస్తుంటుంది. ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేయండి. దానికి కంప్లీట్ వీడియోతో సహా మేము పంపడం జరుగుతుంది. అది కంప్లీట్ చేసి మీరేమో వాట్సాప్లో మీ క్లాస్ టీచర్కి పంపిస్తే చాలు. నెక్స్ట్ టైం మీరు స్కూల్కి వచ్చినప్పటికల్లా ఆ యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఉండదు, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ మీరు ఆ టెన్షన్ వస్తారు లేకుండా వాట్సాప్ గ్రూప్లో మీకు పంపడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో మీరు దానికి రిప్లై కూడా వాట్సాప్ గ్రూప్లోనే ఇచ్చేయండి. ఫోటో కానీ అది వీడియో కానీ మీరు చేసింది వర్క్ అంతా కూడా జస్ట్ పూర్తిగా ఇవ్వక్కర్లేదు, ఒక ఫోటో తీసి మీరు కంప్లీట్ చేశారు. మీరు యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తే లీడ్ వాళ్ళు మీకు సమ్మర్ క్యాంప్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దానికి 20 points వస్తాయి. అలాగే మీకు డైలీ ఒక వర్క్షీట్ పంపడం జరుగుతుంది. ఆ వర్క్షీట్ని కంప్లీట్ చేసి మీరు వెంటనే దాన్ని వాట్సాప్లో ఏ రోజు వర్క్షీట్ ఆ రోజు ఫార్వర్డ్ చేయండి. దీనికి పేరెంట్స్ కోఆపరేట్ చేయాలి. పిల్లలు ఊరికి వెళ్ళిపోతారు, వాళ్ళకి వెళ్ళే ప్లేస్ని ఫాదర్స్ ఇక్కడ ఉంటారు. ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర వస్తే దాన్ని మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. పిల్లలకి ఏ రోజు యొక్క వర్క్ని ఆ రోజు కంప్లీట్ చేసి మళ్ళీ మేము ఫార్వర్డ్ చేస్తే దానికి 30 points వస్తాయి. ఒక్కొక్క రోజుకి ఒక వర్క్షీట్ ఉంటుంది, రోజుకి ఒక వర్క్షీట్ కంప్లీట్ చేయండి. ఈ విధంగా మీరు వచ్చిన వెంటనే జాయినింగ్ అంటే స్కూల్ ఓపెనింగ్ డే రోజున మీకు ఇప్పటివరకు నేర్పించిన జీకే కోచింగ్స్, స్పెల్ బీ కోచింగ్స్ మీద ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్కి వచ్చే పాయింట్స్ ఆధారంగా అన్నీ కలిపి మీ క్లాస్లో వచ్చిన టాప్ 3 మెంబర్స్కి మళ్ళీ ఇలాగే ప్రైజెస్ ఇవ్వబడతాయి. కాబట్టి కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ సర్టిఫికేట్ వస్తుంది, బట్ టాప్ 3 మెంబర్స్కి మాత్రం ప్రైజెస్ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా మీకు సెలవుల్లో వర్క్ ఇవ్వడం మెయిన్ కారణం ఏంటంటే మళ్ళీ మీ స్కూల్ ఓపెనింగ్ అయిన తర్వాత మళ్ళీ మర్చిపోయి 0 లెవెల్ నుంచి వస్తే మళ్ళీ మేము డెవలప్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి పేరెంట్స్ ఇది విషయాలు గుర్తుపెట్టుకొని మీరు పిల్లలకి డైలీ సమ్మర్లో 1 hour అయినా చదివించడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు తెలుసు, లాస్ట్ 1 year బ్యాక్న మీ పిల్లల యొక్క ఏ సిచ్యువేషన్ నుంచి ఏ సిచ్యువేషన్కి బయటపడ్డారు. దాన్ని ఎక్కడ కూడా లూజ్ చేస్తే మనం చాలా బ్యాక్ స్టెప్ వెళ్ళిపోతే మళ్ళీ ఫ్రంట్ తేవాలని చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి పోటీ ప్రపంచంలో మనం తట్టుకొని నిలబడాలంటే కొన్ని విషయాల్లో మనం
ఇవాళ ప్రోగ్రామ్ భోజనం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా నడిచిందంటే ఈయనకే చదవే. ఈయనకి ఎవరు కాదు, మన చైర్మన్ గారి తమ్ముడు. కానీ ఇప్పుడు కూడా ఆ స్టేటస్ కానీ అది కానీ ఏమీ మెయింటైన్ చేయకుండా ఒక మామూలు వ్యక్తిగా మాతో కలిసిపోయి మాతో సమానంగా వర్క్ చేసే వ్యక్తి ఈయన. ఇప్పుడు కూడా ఇగో కానీ లేకపోతే ఇంకో విషయం ఏమి ఉండదు, ఏదైనా చెప్పాలంటే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. మనకు కట్టసి ఏంటంటే ఏదైనా వ్యక్తి మన దగ్గర వస్తే ఆ వ్యక్తిని సన్మానించి అభినందించవలసిన బాధ్యత మన మీద అందరి మీద ఉంటుంది. కాబట్టి నేను సుబ్బారావు గారిని, హరి గారిని అందరినీ పై డయాస్ మీద రామంటున్నాను. మన సార్ని ఒకసారి మళ్ళీ మనం షాలుతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను.
चञ्चल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत जय हे जय हे जय जय